అత్తయ్య 500 పెట్టి చీర కొన్నాను, ఎలా ఉంది చూసి చెప్పండి. ఎందుకే కొత్తగా పెళ్ళైంది దానివి ఇంత పల్సటి చీర తెచ్చుకున్నావు ఎందుకు? అసలు క్వాలిటీ కూడా లేదు ఈ చీర. దీని రేటు 150 రూపాయల కంటే ఎక్కువ ఉండదు. సరే అది పోనీలేండి అత్తయ్య. మనకి టీ కప్పులు కూడా సరిపోవట్లేదు కదా అని 2 టీ కప్పులు కూడా తీసుకొచ్చాను అత్తయ్య. ఎలా ఉన్నాయో చూసి చెప్పండి. అవును చాలా బాగున్నాయి. అంతనే ఇవి ఇవా అత్తయ్య? ఒక్కటి 100 రూపాయలు. ఏంటే వీటికి 100 రూపాయలు పెట్టినవా? వంచుతే వంగుతున్నాయి, వీటికి 100 రూపాయలు పెట్టావా? అస్సలు క్వాలిటీ లేవు. ఒక్కో దానికి 100 రూపాయలు పెట్టావా? అసలు బుర్ర ఉందా నీకు? ఎలాగైనా అత్తయ్య నన్ను మెచ్చుకునేలా చెయ్యకపోతే నా పేరు నాగలక్ష్మే కాదు. నాగలక్ష్మి, కూరగాయలు కొంటందుకు మార్కెట్కి వెళ్దాం, వస్తావా? దానికి మీరెందుకు అత్తయ్య మార్కెట్కి రావడం? నేను వెళ్ళి తీసుకొస్తాలే. అయితే సరేలే, వెళ్ళి తీసుకురా. అత్తయ్య సర్ప్రైజ్. ఏంటి ఆ సర్ప్రైజ్? క్వాలిటీ లేని ఏమన్నా తెచ్చావా ఏంది? ఈసారి అలా కాదులే అత్తయ్య, నెంబర్ 1 క్వాలిటీ రేట్ తక్కువలో తెచ్చాను తెలుసా. అబ్బో ఏంటమ్మా, ఏంటివి అవి? ఉల్లిగడ్డలు అత్తయ్య. మార్కెట్ లో 50 రూపాయలు ఉంటే అవి నాకు 40 రూపాయలకే ఇస్తానన్నాడు, తీసుకొచ్చా. అబ్బా ఇన్నాళ్ళకి ఒక మంచి పని చేసావి. కానీ నాకొక డౌట్, మార్కెట్ లో 50 రూపాయలు ఉంటే నీకు 40 రూపాయలకి ఎలా ఇచ్చాడు? నాకు కూడా వాడు 50 రూపాయలే చెప్పాడు అత్తయ్య, కానీ వాడు 100 కేజీలు తీసుకుంటే 40 రూపాయలకి ఇస్తా అన్నాడు. అందుకే నేను 100 కేజీలు తీసుకొని ఇంటికి వచ్చాను అత్తయ్య. ఏంటి 100 కేజీలు తీసుకున్నావా? ఆ 100 కేజీలు ఏం చేద్దామనే? ఆయన నీకు అన్ని డబ్బులు ఎక్కడవే? షాప్ వాడు తొందరగా తీసుకోండి అమ్మా అయిపోతున్నాయి అన్నాడు అత్తయ్య. అందుకే ఇంటికి వెళ్ళేసరికి లేట్ అవుతుందని నా ఏటీఎం కార్డు యూజ్ చేశాను అత్తయ్య. వస్తే తింగారదానా, నిన్నేమనాలో అర్థం కావట్లేదే. అయ్యో దేవుడా, నాకు ఉట్టి తింగర కోడలు ఇచ్చావేంది స్వామి? అత్తయ్య నన్ను మరీ అంత తక్కువ అంచనా వేయకండి. ఈ 100 కేజీల ఉల్లిగడ్డల్ని మన ఇంటి బయట పెట్టి అమ్మినా కూడా 1 గంటలో 1000 రూపాయలు లాభం వస్తాయి తెలుసా. అంతే అంటవా? ఎందుకో నాకు ఎడమకను కొట్టుకుంటుంది. బ్రేకింగ్ న్యూస్, తగ్గిన ఉల్లిగడ్డ రేటు. ఇతర దేశాల నుండి దిగుమతులు పెంచడంతో మార్కెట్లో ఉల్లిగడ్డ రేటు ఒక్కసారికి 20 రూపాయలకి పడిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.